తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 3 రోజులైతా ఉంది. ఈ 3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. విజయ్ గారు నిర్ణయాలతో తమిళనాడు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. అసలు ఏంటి ఆ నిర్ణయం అంటారా? ఏవైతే వైన్ షాపులు ఉంటాయో ఆ వైన్ షాపులకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా కనబడుతుంది. కొంతమంది వైన్ షాపులకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 717 వైన్ షాపులు 2 వారాల్లో అక్కడ నుండి షిఫ్ట్ చేయాలని కూడా నోటీసులు ఇచ్చారు. ఏవైతే ఆలయాల దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర ప్రయాణికులు ఎక్కువ రద్దీ ఉండే ఆ స్థలాల్లో కావచ్చు, లేకుంటే బడుల దగ్గర కావచ్చు, ఏవైతే 500 మీటర్ల కంటే ఏదైతే ఉంటుందో 500 మీటర్ల దూరం దాటి ఉండాలి, అంత దగ్గరలో ఉన్న ప్రతి వాటిని కూడా అక్కడ నుండి షిఫ్ట్ చేయాలంటూ కీలక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇది ఒక మార్పు దిశగా వెళ్తా ఉంది. తమిళనాడు రాజకీయాలు కూడా సంచలనమైన నిర్ణయాలతోని ఇటు విజయ్ గారు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి సంతకం ఏమో మహిళల రక్షణ కోసము ఒక సంతకం, మళ్ళీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పైన మరో సంతకము, అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలించడానికి ఇంకో సంతకము, ఇలా 3 సంతకాలు మొదటి రోజు పెట్టిండు. మరి 3వ రోజు కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకొని వైన్ షాప్లకు సంబంధించి ఏవైతే ఇబ్బందిగా ఉందో, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉందో ఆ ప్రదేశాల నుండి వాటిని అక్కడ నుండి తొలగించాలి. తక్షణమే 2 వారాల సమయం ఇస్తా ఉన్నాను, అక్కడ నుండి తొలగించాలని కూడా సీఎం హోదాలో విజయ్ గారు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా అక్కడ 4765 వైన్ షాపులు ఉన్నాయి. ఇది తమిళనాడు మొత్తంలో 4765 వైన్ షాపులు ఉంటే దానిలో 717 వైన్ షాపులు ఏవైతే రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయి, అక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి, బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాయి, మసీద్ దగ్గరలో ఉన్నాయి, స్కూళ్ళ దగ్గరలో ఉన్న ఏవైతే వైన్ షాపులు ఉన్నాయో వాటన్ని తక్షణమే అక్కడ నుండి తొలగించాలి అన్నట్టుగా సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఒక నోటీస్ అయితే జారీ చేసినట్టు కూడా కనబడతా ఉంది. దాని ద్వారా అక్కడ ఉన్న వైన్ షాపులు కూడా షిఫ్ట్ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతూ ఉంది. ఈ ప్రక్రియను చూసి కూడా అక్కడ ప్రజలు కొంత ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు వస్తూ ఉందని కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ్ గారు ఏదైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కూడా అందరిని కూడా షాకింగ్కి గురి చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే రాష్ట్రాన్ని కరప్షన్ లేకుండా ప్రజలకి ఇబ్బంది కలగకుండా తను ఏదైతే చేస్తా ఉన్నారో ఆ దిశగా వెళ్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం విజయ్ గారి చూస్తూనే ఉన్నాము, ప్రమాణ స్వీకారం చేసిన కాంచెలు కూడా తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధినేత అయిన స్టాలిన్ దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర నుండి సూచనలు తీసుకోవడము, అదేవిధంగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవడము, ఆయన ఎక్కడ కూడా తన గర్వం చూపించని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా తన యొక్క ఏదైతే తను కావాలనుకున్న ఏదైతే రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని అనుకున్నారో అదే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. విజయ్ గారి పాలన అక్కడ ప్రజలకి ఇప్పటికే ఫుల్ మార్కులు పడ్డ నేపథ్యం కనబడతా ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి పరిణామాలు చాలా జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అక్కడ ఉన్న రాజకీయాల నేతలు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కరప్షన్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే విజయ్ గారు లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్న వైన్ షాపులు కూడా నోటీసులు ఇచ్చారు. 717 వైన్ షాపులకి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా కొన్ని తొలగించాలన్నట్టుగా, పూర్తిగా తొలగించాలన్నట్టుగా అక్కడ ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అక్కడ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి, తమిళనాడు రాష్ట్రం మరి విజయ్ గారి చేతుల్లో ప్రజలైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆయనకు అనుభవం లేదని కూడా చాలామంది విమర్శించారు. ఆయన ఏం చేస్తారని కూడా చాలామంది విమర్శించారు. కానీ ఆ విమర్శలన్నిటి కూడా తన యొక్క పాలన సమాధానం ఇస్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.